నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని సాంప్రదాయ వంటల్ని మనం కూడా రుచి చూస్తే బాగుంటుంది కదా. మొన్న మధ్యన కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు అవియల్ ఎలా చేస్తారో నేర్చుకున్నాను. సో ఇవాళ మన భారతీస్ కిచెన్లో మనం చేయబోయే వంట అవియల్. అవియల్కి కావలసిన పదార్థాలు: 4 ఇంచులుగా తరుక్కున్న కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము, పెరుగు, కరివేపాకు, కొబ్బరి నూనె. ఇప్పుడు మనం అవియల్ తయారీ విధానాన్ని చూద్దాం. అవియల్ కోసం ప్రత్యేకంగా కూరగాయల ముక్కల తరగటంలో ఒక స్టైల్ ఉంటుంది. 4 ఇంచెస్గా 4 అంగుళాల ముక్కల్ని అన్ని కూరగాయలని తీసుకుని తరుగుతాం. కాకపోతే దీంట్లో ఉల్లిపాయ, టమాటో, వంకాయ జోడించారు వాళ్ళు. కాబట్టి కంద, అరటికాయ, దొండకాయ, బీన్స్, క్యారెట్, తర్వాత ఆలుగడ్డ ముక్కలు, దొండకాయ ముక్కలు అన్నీ కలిపిన ఇది కాకరకాయ కూడా జోడించానండి. కాకరకాయ, పొట్లకాయ కూడా ఉన్నాయి మన భారతీస్ కిచెన్లో. సో అన్ని కూరగాయ ముక్కలతో కలిపిన కూరగాయ ముక్కలు ఇవి. కట్ చేసిన ముక్కలు వీటిని మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఉడికించాలి. ఇందులో ములక్కాడ కూడా యాడ్ చేయడం జరిగింది. అన్ని కూరగాయ ముక్కలతో పాటు మనకి కొద్ది ఉప్పు, పసుపు కూడా వేసి ఉడికిద్దాం. నేను కొద్దిగానే నీళ్లు తీసుకుంటున్నాను, ఎందుకంటే కూరగాయలు ఉడకడానికి సరిపడా. నీరు ఎక్కువగా తీసుకుంటే పోషకాలన్నీ వడగొట్టి నీళ్ళలో వెళ్ళిపోతాయి. కాబట్టి మనం తగినంతగానే నీరు తీసుకుని ఈ కూరగాయలన్నిటిని ఉడకబెడదాం. ఇది కుక్కర్లో కంటే విడిగా ఉడికిస్తే పదునుగా, అంటే కొద్దిగా మనకి ముక్క మెత్తబడగానే ఆఫ్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలా ఓపెన్ కంటైనర్లో మూత పెట్టి మనం ఉడికిస్తాం. ఇందులో ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఉడికిస్తారు. సో మనం కూడా అలాగే ఉడికిద్దాం. ఈ కూర ముక్కల్ని మూత పెట్టి ఫస్ట్ కూరగాయ ముక్కల్ని ఉడికించుకుందాం. మన కూరగాయ ముక్కలు ఉడికాయ లేదో ఒక్కసారి చూద్దాం. మన కూర ముక్క ఉడికిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేలోగా కొబ్బరి కూరలో పచ్చిమిరపకాయ వేసి ఒక పేస్ట్ కింద తయారు చేసుకుందాం. అన్ని రకాల కూర ముక్కలు వేసిన మూలానే ఇది చాలా న్యూట్రిటివ్ ఫుడ్. డైటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ కూరగాయ ముక్కలు, పెరుగు వేసుకుని తినేయచ్చు. 1/2 కప్పు కొబ్బరి తురుములో మనం 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. కొబ్బరి, పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ముక్కల్లో కొద్దిగా నీళ్లు వేసాం కాబట్టి ఎక్కువ స్టెయిన్ చేశాక ఎక్కువ నీళ్లు వేస్ట్ అవ్వు. ఉడికి చల్లారిన కూర ముక్కలు మొదటగా మనం కొద్దిగా ఉప్పు, పసుపు జోడించాము. ఇప్పుడు దీనిలో కమ్మటి పెరుగు యాడ్ చేసుకోవాలి. కూర ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేస్తే విరిగిపోకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం చల్లారిన కూర ముక్కల్లో పెరుగు యాడ్ చేశాను. పెరుగుతో పాటుగా కొబ్బరి, పచ్చిమిరపకాయ కలిపి ఉన్న పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రమానికి మరికొద్దిగా మనం ఉప్పు కలుపుకొని కరివేపాకు వేసి పూర్తిగా కలుపుదాము. ఇలాంటి డిష్ రోజు తిన్నా సరే మనకి క్యాలరీల గురించి బాధే ఉండదు. మనం కనీసం వారానికి 2 సార్లు అయినా ఇంత మంచి కేరళ డిష్ వండుకుని తినాలి. ఎందుకంటే ఇది డీటాక్సిఫై చేస్తుంది. చాలా రకాల కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి పెరుగు మంచిదంటారు. కాబట్టి నాకు ఎప్పుడు గమ్మత్తుగా అనిపిస్తుంది, కేరళ వాళ్ళ జుట్లు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కేరళ వాళ్ళ అంత మంచి జుట్టు, కేశ సౌందర్యానికి కారణం కొబ్బరే కదండి. అందుకని ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్ అయితే కొబ్బరిని 1/2 కప్పు బదులు 2-3 స్పూన్స్ అయినా జోడించండి. ఎందుకంటే కేరళ సాంప్రదాయ వంటల్లో కొబ్బరి మెయిన్ కాబట్టి. మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ అవియల్ తయారైన తర్వాత దీనిపైన 1 స్పూన్ సుమారు
కొబ్బరి నూనెని జోడిస్తున్నాను. ఎందుకంటే ఈ సాంప్రదాయం అన్నాం కాబట్టి కొబ్బరి నూనెని జోడించి కొద్దిగా కరివేపాకుతో దీన్ని డెకరేట్ చేసుకుందాం. తయారైపోయిందండి అవియల్. ఇందులో మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఉల్లిపాయ, వంకాయ, మనం టమాటో ఒకటి ఇందులో జోడించాం. మిగతా అన్ని కూరగాయ ముక్కల్ని కలిపి 4 ఇంచు ముక్కలుగా ఉడికించి పెరుగు, కొబ్బరి కూరు, పచ్చిమిరపకాయ వేసాము. ఇందులో నూనె అనేది మనం వాడలేదు. లాస్ట్లో కొబ్బరి నూనె మాత్రం 1 స్పూన్ జోడించాం. మీకు కొబ్బరి నూనె వాసన ఇష్టం లేకపోయినా, అలవాటు లేకపోయినా మీరు అది అవాయిడ్ చేయొచ్చు. లేదా 1 స్పూన్ బటర్ని మీరు వేసుకుని తినేసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మరో కొత్త వంటకంతో మరోసారి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.